లోక్ గడ్ చేసిన తొత్తరపనికి అయితే కృష్ణ గడ్ చెయ్యి అయితే కలిపింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు క్రేజ్ వ్లాగ్స్. ఈరోజు చికెన్ చేయడానికి ఎన్ని స్టంట్లు చేసామో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను పదండి. ఇక మొదటిగా మనకు చికెన్ చేసుకోవడానికి చికెన్ అయితే కావాలి కాబట్టి చికెన్ సెంటర్కి అయితే వచ్చి 1 కిలో చికెన్ అయితే చెప్పేసాం. బ్యాచులర్గా ఉంటే మరి ఇంత కష్టాలని ఈ రోజు మాత్రమే తెలిసింది. ఇంకా అన్న మాత్రం దాన్ని నీటి ప్యాకింగ్ చేయించేసాడు. ఇంకా లోకి చూసారా తెల్లారి ఎట్టయితే తెస్తున్నాడు. సారీ గైస్, ఇదైతే మార్నింగ్ అనుకోవేరు కాదు, ఆఫ్టర్నూన్. మాకు సండే అయితే ఆఫ్టర్నూనే మార్నింగ్ అనమాట. సాటర్డే దాకా కాలేజ్ ఇక సండే వస్తే ఆఫ్టర్నూనే మాకైతే మార్నింగ్ అనమాట. ఇంకా చికెన్ కావాల్సిన మసాలాలు తీసుకోవాలంటే మా దగ్గరలో ఉన్న స్టోర్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వచ్చి చూసాము మా వాళ్ళు మసాలాల కంటే ఎక్కువ వాళ్ళు తిని దానికే బిల్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా తీరా మసాలాలు అయితే తీసుకునేసాము. మసాలాలు తీసుకున్నాక మా లోకి అయితే ఆ 2 దాంట్లో కూడా కవర్ ఇల్లని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళి లోకి అయితే అప్పుడే భాష అన్న దగ్గర 2 టమాటోకాయలు 2 ఎర్రగడ్డలు అయితే కావాలన్నాడు. ఆయన అయితే ఒకటే మాట అయితే చెప్పాడు, ఇక్కడైతే ఉండవు పక్కనకి అయితే వెళ్ళిపోయి. ఇంకా అక్కడైతే ఆ పక్కన షాప్కి అయితే వెళ్ళి అయితే తీసుకువచ్చాడు. ఆనియన్స్ టమాటోస్ అయితే కోసేదానికి కృష్ణ అయితే చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డాడు. ఇంకా తీరా ఫైనల్ గా అయితే ఆనియన్స్ అవన్నీ అయితే కట్ అయితే చేసేసాడు. ఇంకా అలాగే చికెన్ అయితే నీట్ గా అయితే కడుక్కునేసాము. చికెన్ మసాలా మిరప్పొడి కావాల్సిన మసాలాలన్నీ వేసి బాగా అయితే మిక్స్ అయితే చేసాము.